ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 రోజులు ఇండిగో కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా 400 వరకు సర్వీసులు రద్దయ్యాయి. అయితే ఇండిగో మాత్రం సంక్షోభం కొలిక్కొచ్చినట్టు చెప్తోంది. ఆపరేషన్స్ ను స్థిరీకరించామని ప్రకటించింది. ఇండిగో సంక్షోభం ముగిసిందని, తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని, ఆపరేషన్స్ స్థిరంగా కొనసాగుతున్నాయని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో విమాన సర్వీసుల రద్దు వల్ల ఇబ్బంది పడిన ప్రయాణికులందరికీ ఆయన మరోసారి క్షమాపణలు చెప్పారు. ఇవాళ 1800 కంటే ఎక్కువ సర్వీసులు నడిపినట్టు ఇండిగో సీఈఓ వెల్లడించారు. 138 గమ్యస్థానాలకు సాధారణ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇండిగో విమానాల రద్దు వల్ల చాలా మంది టికెట్లు క్యాన్సిల్ అయ్యాయని, వారందరికీ ఇప్పటికే పూర్తిగా రీఫండ్ చేసినట్టు సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ తెలిపారు. వారి బ్యాగేజీని తిరిగి అప్పగించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా బ్యాగులు కస్టమర్ల ఇంటికి పంపించామని, మిగిలిన బ్యాగులని అతి త్వరలో డెలివరీ చేయడానికి తమ టీం కృషి చేస్తోందన్నారు. నూతన ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లోకి రావడంతో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేల విమానాలు రద్దవడంతో ప్రయాణికులు నరక యాతన పడ్డారు. ఎయిర్పోర్టుల్లో గందరగోళ పరిస్థితులతో పౌర విమానయాన శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. దాదాపు 8 రోజుల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినట్టు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ ప్రకటించారు. అయితే మంగళవారం కూడా 400 వరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏకంగా 152 ఫ్లైట్లు క్యాన్సిల్ కాగా, బెంగళూరు, హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇండిగో సంక్షోభంపై లోక్సభలో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణికుల భద్రత, సౌకర్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎంత పెద్ద ఎయిర్లైన్స్ సంస్థ అయినా ప్యాసింజర్లకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని అన్నారు. ఇండిగో అంతర్గత సమస్యలే సంక్షోభానికి కారణమని మరోసారి చెప్పారు. రామ్మోహన్ నాయుడు వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల కష్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రూల్స్, చట్టాలు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని స్పష్టం చేశారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలు అని, ప్రజలను వేధించడానికి కాదని గట్టిగా చెప్పారు. ఎన్డీఏ సమావేశంలో ఇండిగో సంక్షోభంపై మోదీ మాట్లాడారు. మరోవైపు ఇండిగో ఎయిర్లైన్స్ కు భారీ షాక్ ఇచ్చింది డీజీసీఏ. శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5% కోత విధించింది. ప్రస్తుతం ఇండిగో సంస్థ రోజుకు 2200 విమానాలు నడుపుతోంది. డీజీసీఏ కోత నేపథ్యంలో ఒకే రోజులో 400 వరకు సర్వీసులు తగ్గనున్నాయి. రేపటి నుంచి రోజుకు 1900 సర్వీసులు మాత్రమే నడపనుంది ఇండిగో. ఇప్పటికే ఇండిగో సీఈఓ, సీఓఓలకు షోకాజు నోటీసులు జారీ చేసిన పౌర విమానయాన శాఖ ఇండిగో సీఈఓకు మళ్లీ సమన్లు ఇచ్చింది. ఫ్లైట్ ఆపరేషన్స్, రీఫండ్ ప్రాసెస్ పై వివరణ కోరింది.